ఏళ్ళు పనిచేయడం వల్ల మామూలు భాషలో చెప్పాలంటే నేను ఒక పెద్ద ముత్తైదు. మాట్లాడాలంటే నిలబడాలి. అందట్లేదా? వినబడుతోందిగా? తక్కువ వస్తుందా? అందుకని చాలా ఏళ్ల నుంచి ఉన్నాను. నన్ను పనిచేయనిచ్చిన అన్ని పత్రికల్లోనూ పనిచేశాను. ఎవరన్నా చేయించకపోతే పాపం వాళ్ళదే, నాది కాదు. సరే, శ్రీనివాసరెడ్డికి ఒక మూఢనమ్మకం ఒకటి ఉంది, నాకు భాష వచ్చునని. నా సమస్య ఏంటంటే నేను తెలుగు ఎక్కడా చదువుకోలేదు. మెట్రికులేషన్ దాకా తెలుగు మీడియం చదివాను అంతే. ఆ తర్వాత నాకు తెలుగుతో సంబంధం లేదు. కానీ నాకు తెలుగు వచ్చునని లోకం నమ్ముతోంది. లోకం నమ్మకాన్ని మనం ఏం చేయలేంగా, మనం నిస్సహాయులం. కాబట్టి అది నేను కూడా నమ్మి మొదలెడదాం. మన వృత్తే భాషతోటి, అది పత్రిక కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ ఇవాళ మనకి వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రచయిత కానివాడు ఎవడూ మిగలలేదు. అందరూ ఏదో ఒకటి రాస్తారు, తోస్తూ ఉంటారు. డెలీటు, ఫార్వర్డు, ఇవే కదా మనం చేసేవన్నీను. రెండవ అంశం ఏమిటంటే, మన మాతృభాష తెలుగు అయినప్పుడు తెలుగులో తప్పులు ఎందుకు రాస్తామనేది అసలు ప్రశ్న. తప్పొప్పుల గురించి చెప్పమన్నారుగా. ఎందుకు తప్పులు రాస్తాము, వాటిని ఎందుకు దిద్దుకోవాలి అనేది నేను చెప్పవలసిన అంశం ఇవాళ. మాట్లాడేటప్పుడు ఎవరూ తప్పులు మాట్లాడరు. ఒక్క వ్యాకరణ దోషం కూడా చెయ్యం. మాటలు నేర్చిన 5 ఏళ్ల కుర్రవాడి దగ్గర నుంచి ఒక్క తప్పు కూడా ఎవరూ చేయరు. అందరూ సరిగ్గానే మాట్లాడతారు. రాసే దగ్గరికే గొడవ వస్తుంది. ఎందుకు అలా గొడవ వస్తుంది అంటే, మాట్లాడే భాషకి శాశ్వతత్వం లేదు. నేను 3 నిమిషాలు 4 నిమిషాలు అయింది మాట్లాడబట్టి. ఏం మాట్లాడారో మళ్ళీ చెప్పండి అంటే నేను అదే పద్ధతిలో చెప్పలేను. విషయం అదే చెప్పగలను తప్ప అదే పద్ధతి, ఇవే మాటలు చెప్పలేను నేను. రాసినప్పుడు దానికి కొంత రిలేటివ్ పర్మనెన్సీ, అంటే సాపేక్షిక శాశ్వతత్వం ఉంటుంది. అది 4 కాలాలు నిలుస్తుంది అంటే మనం రాసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని ప్రయత్నం చేస్తాం. ఈ జాగ్రత్త మన చేత అదనపు తప్పులు చేయిస్తుంది. మనం చేయకూడని తప్పులు కూడా మన చేత చేయిస్తుంది. అది మన సమస్య. అసలు నిజానికి మనమేమో భాషతో ఆడుకుంటాం. మన పనే అది కదా. అటుపెట్టి ఇటుపెట్టి తిప్పి దాన్ని అందంగా రాయొచ్చు, వికారంగా రాయొచ్చు, మామూలుగా రాయొచ్చు, ఏమైనా రాయొచ్చు. మనం ఉద్దేశించింది సామాన్య ప్రజల కోసం. సామాన్య ప్రజల కోసం రాయాలి అని అంటే మనకి బోలెడు పాండిత్యం ఉండొచ్చు. ఆ పాండిత్యం అంతా వాళ్ళ నెత్తిన గుమ్మరించాల్సిన అవసరం మనకి లేదు. మన లక్ష్యం ఎవరు అంటే సామాన్య ప్రజలు. దాన్ని ఇంకా మామూలు భాషలో చెప్పాలంటే, నేను రాసింది మా అమ్మమ్మకి అర్థం కావాలి, మీరు రాసింది మీ అమ్మమ్మలకు అర్థం కావాలి. ఆవిడకి ఇంగ్లీష్ వచ్చా? ఎవరమ్మమ్మకి రాదు, మా అమ్మమ్మకైతే రాదు. మరి మనం ఇంగ్లీష్ మాటలు యథాలాపంగా దొర్లిస్తాం. అందరికీ అర్థమవుతుంది సార్ అంటున్నాం. బస్ అంటే ఏమని తెలుగు రాయమని కాదు నా ఉద్దేశం. మనకు అర్థం తెలిసిన మాటలను కూడా ఇంగ్లీష్ మాటలు వాడి మనం బండి నడిపిస్తున్నాం. దానికి కారణం మనకి ఇంగ్లీషు రావడం కాదు, తెలుగు రాకపోవడం. తెలుగు సరిగ్గా రానందువల్ల ఇంగ్లీష్ వాడతాం మనం, లేకపోతే వాడం. తెలుగు సరిగ్గా వస్తే తెలుగే వాడతాం మనం. కానీ భాష అసలు ఎలా పుట్టిందో ముందు ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. సకల జీవరాశులకి అన్నపానాలు, నిద్ర, మైథునం అంటే పునరుత్పత్తి, తమ జాతిని మళ్ళీ పెంపొందింపజేయడం, ఇవన్నీ అన్ని
జీవజాతులకి సమానమే. ఒక్క మనిషికి మాత్రమే భాష ఉంది. ఏ జంతువుకి భాష రాదు. కానీ ప్రతి జంతువు తన అభిప్రాయాన్ని తన భాషలో వ్యక్తం చేస్తుంది. మనం ఇంట్లో కుక్కను పెంచుకున్నాం అనుకోండి, దానికి ఒక టైంకి అన్నం పెడుతూ ఉంటాం. పెట్టకపోతే అది వచ్చి వెళ్ళకిలా పడుకొని క్యో 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 అంటూ ఉంటుంది. దానికి ఆకలేస్తుందని అర్థం. అంటే అది చెప్తోంది నాకు ఆకలేస్తుంది, టైం అయిపోయింది, నాకు అన్నం పెట్టలేదని. అంటే ఇట్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్. పొద్దున్నే లేవగానే పక్షులు కిచకిచా కిచకిచామని ధ్వని చేస్తాయి. తెల్లారింది లెమ్మని చెప్తున్నాయి మనకు కదా. దే ఆర్ కన్వేయింగ్ సంథింగ్. దే ఆర్ ఆల్సో కన్వేయింగ్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్. మనకి మాత్రమే భాష వచ్చింది, వాటికి ఎందుకు రాలేదు ఇతర జంతువులు తమ ఆహారాన్వేషణ కోసం శ్రమ చేస్తాయి. కానీ ఏ జంతువు కూడాను ఉమ్మడిగా శ్రమ చేయదు. 4 కాకులు కలిసి ఒక పని చేసినట్టు మీరు ఎక్కడన్నా చూసారా? ఎక్కడ ఉండదు. మహా అయితే కాకి ఏం చేస్తుందంటే ఎక్కడన్నా అన్నం మెతుకులు కనబడితే కావు కావుమని అరిచి మిగతా కాకులను కూడా పిలుస్తుంది. మనిషిలాగా అది స్వార్థపర జీవి కాదు. మనం మాత్రమే ఉన్న అన్నమంతా మనమే తీసుకెళ్ళాలని చూస్తాం. ఇది మనుషుల తత్వం. ఇది రేపటికి ఎల్లుండికి వచ్చే తరానికి వచ్చే తరానికి కూడా మనం సేకరించి పెట్టాలని చూస్తాం. ధనం కావచ్చు, అన్నం కావచ్చు, ఏమైనా సరే. జంతువులకి బాధ లేదు. అవి ఏ పూట కాపూట తింటాయి. నిద్ర కూడాను అవి సాయంత్రమే పడుకుంటాయి. మధ్యాహ్నం పడుకున్న పక్షిని, కుక్కని మీరు ఎక్కడ చూడరు. కుక్క అయితే నింపాదిగా 10 నిమిషాలు కూడా నిద్రపోదు, పొద్దునైనా సాయంత్రం అయినా. కుక్కకి పని లేదు, కూర్చొని తీరిక లేదు అని ఒక సామెత ఉంది. అది అలా కూర్చొని ఏదో గుర్తొచ్చి మళ్ళీ పోయి అట్టట తిరిగి మళ్ళీ వచ్చి మళ్ళీ పడుకుంటుంది, మళ్ళీ కూర్చుంటుంది కదా. వాటి పని అది. మనం మాత్రమే మాట్లాడగలుగుతున్నాం. మనిషి మాత్రమే మాట్లాడగలుగుతున్నాడు. మిగతా జీవజాతులకి భాష లేదు. కానీ వాటికి ఎక్స్ప్రెషన్ ఉంది, భావ వ్యక్తీకరణ ఉంది. తమ పద్ధతిలో అవి చేస్తున్నాయి. మనకి ఎందుకు వచ్చింది ఇది? శ్రమ చేయడం మొత్తం జీవజాతులన్నింటికీ ఉంది. కానీ మనకి మాత్రమే భాష ఎందుకు వచ్చింది, వాటికి ఎందుకు రాలేదు? దీనికి రకరకాల సమాధానాలు చెప్పేవాళ్ళు ఉంటారు. మొట్టమొదటి సమాధానము, మనిషికి భాష దేవుడిచ్చాడు అంటారు. దేవుడు అనేవాడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, నాకు ఎక్కడా కనబడలేదు, ఆయనతో నాకు ఇప్పటిదాకా పని పడలేదు, కాబట్టి నాకు తెలియదు. దేవుడు గనక ఇచ్చి ఉంటే దేవుడికి పక్షపాతం ఉండదు కదా, అందరినీ సమానంగానే చూస్తాడు. మరి వాటికి ఎందుకు ఇవ్వలేదు? మనకు మాత్రమే ఎందుకు ఇచ్చాడు? ఇది దేవుడిచ్చిందో ఇంకొకడిచ్చిందో కాదు. ఒకవేళ దేవుడే ఇచ్చి ఉంటే మనుషులకి భాష ప్రపంచమంతటా ఒకే భాష మాట్లాడి ఉండాలి కదా. ఇన్ని భాషలు ఎందుకు? ఒక్క మన దేశంలోనే 600 పైచిలుకు భాషలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 6000కి పైన భాషలు ఉన్నాయి. కొన్నింటికి లిపి ఉంది, కొన్నింటికి లిపి లేదు. మన గ్రామాల్లో లంబాడీలు కనబడతారు మీరు. వాళ్ళు పాటలు కట్టుకుంటారు, పాటలు పాడతారు, కానీ వాళ్ళకి లిపి లేదు. వాళ్ళకి ప్రత్యేకంగా లంబాడీ లిపి లేదు. వాళ్ళు ఏ భాషలో రాసుకుంటారో ఆ భాషలో రాసుకోవడమే తక్కువ వాళ్ళు యాక్చువల్గా. మనకు మాత్రమే ఎందుకు వచ్చింది అంటే మనము ఉమ్మడి శ్రమ చేస్తాం, కలిసి పని చేస్తాం. ఏ పని చేయాలన్నా కలిసి పని చేస్తాం. ఇప్పుడు ఇది ఎత్తి అక్కడ పెట్టాలి, నేను నా ఒక్కడి వల్ల కాదు. అందుకని ఏంటి, బాబు రా కాస్త సాయం పట్టని ఇంకో ఇద్దరిని పిలుస్తాను. ఈ మనం 3 4 కలిసి అటు పెడతాం. ఇది ఉమ్మడి శ్రమ అంటే. ఈ ఉమ్మడి శ్రమ పెట్టినప్పుడు జాగ్రత్త జాగ్రత్త చూడు పగిలిపోద్ది అని అంటామా లేదా? ఒకరినొకరం హెచ్చరించుకుంటాము. ఒకరినొకరం ఇట్లా కాదు ఇట్లా పట్టు, కొంచెం లేపు అంటాము. ఈ వ్యక్తీకరణ కోసం మనకి భాష అలవాటైంది. ఇప్పుడైతే కరెంట్ స్తంభాలు పాతడం క్రేన్ల ద్వారానే జరుగుతుంది, పొక్లైనర్ల ద్వారా జరుగుతుంది. ఇంతకుముందు మనుషులే ఎత్తేవాళ్ళు. పెద్ద తాళ్ళు కట్టి ఓ గుంత పెద్ద దోడి అందులో ముందు ఆ స్తంభాన్ని వేసి తర్వాత ఎత్తేవాళ్ళు. అందరూ కలిసి లాగేవాళ్ళు. లాగురా లాగు, ఐసో లాగురా లాగు, ఇంకా లాగు, ఐసో రాత్రి దీనిలే, ఐసో గుద్దలు దమ్లే, ఐసో ఇట్లా అనేవాడు వాడు. ఇవాళ అది లేదు.
నేను బూతులు మాట్లాడతాను. మనం ఇప్పటిదాకా నాన్ వెజిటేరియన్ తిన్నాం, మాటలు అవే వస్తాయి కదా, అవే వస్తాయి, నో ప్రాబ్లం. కానీ మనం ఉమ్మడిగా శ్రమించడం వల్ల, పరస్పరం ఆధారపడి ఒక పని చేయవలసి వచ్చినందువల్ల మనకి భాష వచ్చింది. అంటే కమ్యూనికేట్ చేయాల్సి వచ్చింది. మనం ఇతరులకి మన భావం వ్యక్తీకరించాలి, అందుకని భాష మనకు వచ్చింది. మనము ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నా, ప్రింట్ మీడియాలో ఉన్నా, మనం చేస్తున్న పని కమ్యూనికేషన్, అంతకంటే ఏమీ చేయట్లేదు మనం. ఈ కమ్యూనికేషన్ ఏ భాషలో చేయాలి అనేది ఒక సమస్య. పత్రికలు మొట్టమొదట వచ్చినప్పుడు, ఇప్పుడు మన పత్రికల్లో ఎలా వాడుక భాష వాడుతున్నామో అదే భాష వాడేది. ఆ తర్వాత చిన్నయ సూరి అని ఒక వైయాకరణి, అంటే గ్రామేరియన్ వచ్చి దానికంతా మేకుబందీ చేసి భాష ఎటు కదలకుండా చేశాడు. అప్పటి నుంచి గ్రాంధిక భాష, వ్యావహారిక భాష లాంటివి తేడాలు మనకు వచ్చినాయి. మిగతా చాలా భాషలకి ఈ గ్రాంధిక వ్యావహారిక భాషా భేదాలు లేవు. భాషలో భేదాలు ఉన్నమాట వాస్తవమే. ఒక్క ఇంగ్లాండ్లోనే 8 రకాల ఇంగ్లీష్ మాట్లాడుతారు. ఒక్క ఇంగ్లాండ్లోనే. మనకి మాండలిక భేదాలు ఉన్నాయి, యాసలు ఉన్నాయి. యాస వేరు, మళ్ళీ మాండలికం వేరు. ఒక చోట మాట్లాడిన భాష తెలుగే, మరొక చోట అర్థం కాకపోవచ్చు. కుక్క ఉంది కదా, ఉత్తరాంధ్రలో బేపి దొరికితే కర్ర దొరకదు, కర్ర దొరికితే బేపి దొరకదు అంటారు. బేపి అంటే ఏంటి? కుక్క. కుక్క కనబడ్డప్పుడు దాన్ని కొడదామంటే కర్ర కనబడట్లా, కర్ర కనబడితే కుక్క దొరకట్లేదు. ఇలాంటి సామెతలు ఉన్నాయి మనకి. అక్కడ బేపి అంటారు. ఈ జిల్లాలో అయితే ఏం రవారి నీళ్లు మాల తీసుకొచ్చినావురా అంటారు. ఇంటీరియర్ మెదక్లో, నర్సాపూర్ ఇలాంటి హైదరాబాద్కు దగ్గర ఉన్న వాటిల్లో మళ్ళీ ఈ మాట వినబడదు. అంటే మనకు జిల్లాల వారీ మాండలికాలు ఉన్నాయి, ప్రాంతాల వారీ మాండలికాలు ఉన్నాయి, కులాల వారీ మాండలికాలు కూడా ఉన్నాయి మనకి. బ్రాహ్మణులు మాట్లాడే భాష భిన్నంగా కనబడుతుంది, ఇతర కులాల వాళ్ళు మాట్లాడే భాష భిన్నంగా కనబడుతుంది. నేను కులాన్ని ప్రస్తావిస్తే మీ కులం నాకు తెలిసి అనిగా అనుకోకండి, నాకు ఎవరిది తెలియదు, నాదే నాకు తెలియదు. ఇందాకే శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నాడు, ఈయన బ్రాహ్మణుని ఇవ్వండి నమ్మటం మరి ఏం చేస్తాను నేను, నా కర్మ. ఎవరు నమ్మరు. తెలంగాణ వాడిని అంటే కూడా నమ్మరు. ఇందాకే మా విరాహ తల్లి ఉత్తరాంధ్ర అయ్యి ఉంటుంది ఈ సారథి అన్నాడు. కానీలేమ్మా, ఏముంది, మొత్తం ఇదంతా మనదే కాబట్టి దానితో మనం బాధపడక్కర్లేదు. మనకి తెలుగులో ప్రాంతాలను బట్టి కూడాను తేడాలు ఉన్నాయి భాషలో. అన్ని చోట్ల ఒకే భాష మాట్లాడట్లేదు. కానీ మన పత్రికలు, ఇక్కడ ప్రచురించే పత్రిక ఉత్తరాంధ్రకి వెళ్తుంది, రాయలసీమకి వెళ్తుంది కదా. జనరల్ వార్తలు సహజంగా, జిల్లాల వార్తల్ని మాండలికాల్లోనే అచ్చు వేయాలి అని కొంత ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నము పెద్దగా ఫలించలేదు. మన జిల్లా భాష మనం రాసుకోవచ్చు, పక్క జిల్లావాడు భాష రాసుకోవచ్చు, కానీ అది ఫలించలేదు. పైగా ఒక మాండలికము అందరికీ అర్థం కాదు కాబట్టి అందరికీ అర్థమయ్యే వ్యావహారిక భాష రాయడమే మేలు అని ఆ భాషకి మనం సెటిల్ అయ్యాం. చిన్నయ సూరి లాంటి వాళ్ళు వచ్చి భాషని మేకుబందీ చేయడం వల్ల భాష చాలా సంకుచితం అయిపోయింది. దానికి వ్యతిరేకంగా 1912లో గిడుగు రామ్మూర్తి పంతులు వ్యావహారిక భాషా ఉద్యమాన్ని లేవదీశాడు. కానీ విచిత్రం ఏమిటంటే, గిడుగు రామ్మూర్తి పంతులు వ్యావహారిక భాషా ఉద్యమాన్ని లేవదీయడానికి కనీసం 20-25 ఏళ్ల ముందు గురజాడ అప్పారావు కన్యాశుల్కం వ్యావహారిక భాషలోనే రాశాడు. ఆయన రాసిన 5 కథలు వ్యావహారిక భాషలోనే రాశాడు. కన్యాశుల్కం అనే నాటకం సంగతి మీరు ఎవరన్నా విన్నారో లేదో నాకు తెలియదు. కన్యాశుల్కం ఎవరన్నా మీరు చదివారో లేదో నాకు తెలియదు. చదివినవాడు నా దృష్టిలో పాపాత్ముడు, మిగతా వాళ్ళందరూ పుణ్యం చేసుకున్నట్టే లెక్క. కన్యాశుల్కం చదవని వాడు నా దృష్టిలో తెలుగువాడు కాదు. వాడు ఇంకేమైనా కావచ్చు, తెలుగువాడైతే కాదు. కాబట్టి అర్జెంటుగా కొని చదవండి. ముందు కొని చదవండి. భాషని ఎట్లా ఉపయోగించుకోవాలో గురజాడ చెప్పినట్టుగా ఎవరు చెప్పలేదు.
గిడుగు రామ్మూర్తి పంతులు మనకు వ్యావహారిక భాషా ఉద్యమం అయితే తెచ్చాడు, కానీ ఆ భాష ఎలా ఉండాలో ఆయన రాసి చూపించిన పాపాన లేదు. మనం ఇప్పుడు రాస్తున్న భాషకి ఆద్యుడు తాపీ ధర్మారావు గారు. డైరెక్ట్గా గిడుగుకి తాపీ ధర్మారావు శిష్యుడు, స్టూడెంట్ ఆయనకి. తాపీ ధర్మారావుకి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. ఎవరైనా అవునంటే ఆయన కాదనేవాడు. ఇది ఆయన తత్వం, తిరుగుబడ తత్వం. గిడుగు రామ్మూర్తి పంతులు గారు వ్యావహారిక భాష, మన సమాజాభ్యుదయానికి ఉపయోగపడే పనులు ఎన్ని చేసినప్పటికీ ఆయన కమ్యూనిస్టు కాడు, మామూలు వాడే. ఆయనకు స్టూడెంట్స్ అందరూ బొట్టు పెట్టుకొని రావాలి. మాస్టారు బొట్టు పెట్టుకొని రమ్మన్నాడు కాబట్టి తాపీ ధర్మారావు పెట్టుకునేవాడు కాదు. ఇది ఆయన బాధ. ఆయన ఏంటి, వీడు బొట్టు పెట్టుకోవట్లేదు లేదు కాబట్టి వీడి మొహం చూసి నేను పాఠం చెప్పను, వెనక్కి తిరిగి చెప్పేవాడు ఆయన, బ్లాక్ బోర్డ్ కేసి. ఇలాంటివి ఉంటాయి. కానీ తాపీ ధర్మారావు ముందు వీరగ్రాంధికవాది. వీరగ్రాంధికవాది అయినప్పుడు ఆయన పాతపాళి అనే పుస్తకం రాశాడు. గ్రాంధికవాదము పత్రికా రంగంలోకి వచ్చిన తర్వాత పనికి రాదని అనుభవరీత్యా ఆయన తెలుసుకున్నాడు. అందుకని జనం మాట్లాడే భాషలోనే రాయాలి అని ఆయనే మొదలెట్టాడు. ఆయన రాసి చూపించిన భాష కన్నా మనం ఇవాళ మెరుగైన భాష ఏమీ వాడట్లేదు. అంటే ఆయన దారిలోనే మనం నడుస్తున్నాం. ఇంకాను ఇదే పని మీద ఉన్నాం మనం. వీలున్న చోట దాన్ని కాస్త భ్రష్టు పట్టించే సామర్థ్యం మాత్రం మనకు ఉంది. పట్టిస్తున్నాం. మనం ఏం చేస్తాము అంటే, ఒక భాషలో మనం ఏ భాషలో చెప్పాలి అనేది ముఖ్యం. భాష ఎప్పుడైనా సరే వినేవాడిని బట్టి భాష. నేను అప్పటి నుంచి తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి మీకు కొంతైనా అర్థమవుతూ ఉంటుంది. మొత్తం అర్థమవుతుందన్న హామీ నేను ఇవ్వలేను. కొంతైనా అర్థమయ్యే ప్రమాదం అయితే ఉంది. అంటే నేను మాట్లాడే భాష మీకు అర్థం కాకపోతే నేను ఎంతసేపు మాట్లాడినా మీకు ఒకటే. కానీ దానివల్ల ఒక ప్రయోజనం అయితే ఉంటుంది. మీలో సగం మంది నిద్రపోతారు. వీడు ఏం మాట్లాడుతున్నాడో మాట్లాడుకోండి అని నిద్రపోతారు హ్యాపీగా. అది మంచిదేగా, రెస్ట్ దొరుకుతుంది. ఏదేదో ఊళ్ళ నుంచి వచ్చి ఉంటారు మీరు, కాబట్టి రెస్ట్ దొరుకుతుంది. అంటే ఉమ్మడిగా మనము శ్రమ చేయడం వల్ల భాష ఏర్పడింది. ఏ పండితుడో ఇచ్చినందువల్లనో, ఏ భగవంతుడో ఇచ్చినందువల్లనో భాష రాలేదు. వివిధ ప్రాంతాలలో అక్కడ పెరిగే చెట్లు చేమలు, అక్కడి భౌగోళిక పరిస్థితి, వాతావరణము, శీతోష్ణ స్థితి, వీటి వల్ల అక్కడ భిన్న భాషలు ఏర్పడ్డాయి, వేరువేరు భాషలు ఏర్పడ్డాయి. ఆ భాషల్లోనూ మళ్ళీ తేడాలు ఉన్నాయి. ఇందాకే చెప్పాను, ఇంగ్లాండ్లో 8 రకాల ఇంగ్లీష్ మాట్లాడతారు. నా తేడాలకు కారణం అది. మనకి కూడాను అలాగే బోలెడు యాసలు, మాండలికాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి మనం వినేవాడిని బట్టి భాష అన్నాను నేను. లాంగ్వేజ్ ఈజ్ లిజనర్ ఓరియంటెడ్ అంటారు భాషా శాస్త్రవేత్తలు. నేను మాట్లాడుతున్నది మీకు అర్థం కాకపోతే నేను ఎంత గొప్ప భాష మాట్లాడినా సరే మీ దృష్టిలో అది భాష కాదు కదా. మీకేం అర్థం కాలేదు, మీ దృష్టిలో భాష కాదు. నేను హైదరాబాద్లో పుట్టాను, హైదరాబాద్లో పెరిగాను, ఎవరు నమ్మరు, అది వేరే విషయము. నన్ను కోస్తావాడు అనుకుంటారు, అనుకోనివ్వండి, ఏం పోయింది. శ్రీకాకుళం నుంచి ఒక ఆయన వచ్చాడు మా బాబాయ్ కోసం. వచ్చాను, సీతారామన్ గారు లేరండి అన్నాడు. ఆయన ఏమడుగుతున్నాడో నాకు అర్థం కాల. సీతారామారావు గారు లేరా అంటున్నాడు. ఒక 10 నిమిషాల తర్వాత నాకు అర్థమైంది, ఓహో ఈయన బాధ ఇది అని. ఆ తర్వాత నుంచి నాకు భాషల మీద ఆసక్తి పెరిగింది, మాండలికాల మీద ఆసక్తి పెరిగింది. ఏ ప్రాంతం వాడు ఎలా మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇలాంటి స్టడీ చేయడం మొదలెట్టాను. ఆ మొదలెట్టినందువల్ల అనేక అంశాలు తెలిసాయి. మనము నలుగురి కోసం రాస్తున్నాము అంటే మన పాఠకుల్లో, ముఖ్యంగా తెలుగు పాఠకుల్లో అక్షరాస్యత ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం 76, 77, 78 ఎంతో కొంత ఉంది. ఆ లెక్కలు కూడా మోదీ సరిగ్గా చెప్పడు, వదిలేద్దాం. అవి కూడా చెప్పట్లేదు, రహస్యమే, ఆయనకు అన్నీ రహస్యమే, వదిలేద్దాం. ఇందులో అక్షరాస్యులు అంటే కష్టపడి 10 నిమిషాలు ప్రయత్నించి సంతకం చేయగలిగిన వాళ్ళే ఎక్కువ మంది. అంతకంటే మించి వచ్చేది కాదు. మా దగ్గర ఒక ఫోటోగ్రాఫర్ ఉండేవాడు,
వాడికి 4 అక్షరాలు వచ్చు తెలుగులో. నారాయణ అని వాడి పేరు రాయాలి. సంతకం పెడితే తప్ప జీతం ఇవ్వరుగా. అందుకని ఒక 10 నిమిషాలు ప్రయత్నించి రాసేవాడు. వాడు అక్షరస్తుడి కిందే లెక్క కదా. వాటి మిగతాది ఏం రాదు పాపం. రాకపోయి ఉండొచ్చు. అంటే మనం ఉమ్మడిగా శ్రమించి ఎవరి కోసం రాస్తున్నాము? సామాన్య ప్రజల కోసం రాస్తున్నాం. పండితుల కోసం మనం రాయట్లేదు. పండితులు కూడా మన పత్రిక చదువుతారు. అందుకని మనం రాసే భాష సామాన్యుడికి అర్థం కావాలి, పండితుడు మెచ్చేలాగా ఉండాలి. చెత్త భాష రాశాడు వీడు అని పండితుడు తిట్టుకోకూడదు. తిట్టుకుంటే మనం మళ్ళీ ఫెయిల్ అయినట్టే లెక్క. సామాన్యుడికి అర్థం కాకుండా మనం రాస్తే ఘోరంగా విఫలమైనట్లు లెక్క. అందుకనే బాబు మీరు ఏం మాట్లాడతారో అది రాయండి అని చెప్తాం. కానీ ఈ రాస్తున్న దానికి కాస్త శాశ్వతత్వం ఉంది కాబట్టి మీరు లేని పాండిత్యం ఒకటి తెచ్చుకొని తప్పులు చేస్తారు. ఇది సమస్య. ఇంతకంటే ఏం లేదు. మనకు భాష రాక తప్పులు చేయట్లేదు, అతి జాగ్రత్త వల్ల తప్పులు చేస్తున్నాం. ఈ అతి జాగ్రత్త వదిలేసుకుంటే అందరూ శుభ్రంగా రాయగలరు. ఇంతకంటే గొప్ప ఎక్సర్సైజ్ ఏది చేయవలసిన పని లేదు. మనము మీడియాలో ఉన్నాం కాబట్టి ఈ మీడియాని టీవీల్లోనో వాట్సాప్ల్లోనో యూట్యూబ్లోనో చూసే వాళ్ళతో పాటు పత్రిక చదివే పాఠకులు కూడా ఉంటారు. వీళ్ళలో మన పత్రికలు టీవీలు చూసి భాష నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. తెలుగు నేర్చుకోవాలి అని ప్రయత్నించే ఇతర భాషల వాడు ఇవి చదివి నేర్చుకుంటాడు. మనం తప్పు రాసామనుకోండి, వాడి గతి ఏమిటి? వాడు తప్పే నేర్చుకుంటాడు. మనకి యువ సామ్రాట్ నాగార్జున అని ఒక ఆయన ఉన్నాడు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన భయం అనలేడు, భయం అంటాడు. ఎందుకు ఈ గొడవ? ఆయన చదువుకోలేదా? చదువుకున్నాడు. ఏడ చదువుకున్నాడు? పైగా ఈ అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో ఎక్కడో చదువుకొని వచ్చాడు. గొప్పవాళ్ళ పిల్లలందరూ అక్కడే కదా చదువుకుంటారు. మనమంటే మున్సిపల్ స్కూల్కి వెళ్తాము, ఏదో పంతులకు వచ్చింది మనకు చెప్తాడు, మనకు వంట పట్టింది మనం నేర్చుకుంటాం. కానీ ఆయనకు వచ్చిన భాషలో మంచి ఇది వచ్చినవాడు. తెలుగు మాట్లాడమంటే మాత్రం ఆయన మాతృభాష తెలుగే. ఎందుకంటే నాకు తెలిసి అక్కినే నాగేశ్వరరావు తెలుగువాడు. కానీ ఆయన భయం అని అంటాడు. చాలా చోట్ల మనం ఒత్తులు పెట్టాం మాట్లాడేటప్పుడు, పొల్లులు పెట్టాం. మీకు అమర్నాథ్ అని మన నాయకుడు ఒక ఆయన గుర్తుండి ఉంటాడు, చూసుంటారు, కరోనాలో చనిపోయాడు. ఆయన సమస్య ఏంటంటే ఆయనకి ఇంగ్లీష్ ఎక్కువ వచ్చు, తెలుగు తక్కువ వచ్చు. ఇంగ్లీష్ అద్భుతంగా రాసేవాడు, తెలుగు రాయమంటే ఏడా ఒత్తులు ఉండేవి కాదు. ఆయన పనిచేసేది తెలుగు పత్రికలో. నేను చెప్పాను, ఎవరు బాబు నువ్వు పని చేయి, రేపటి నుంచి ఒక డబ్బాలో 4 పుల్లలు వేసుకురా, నాకు కావాల్సిన చోట పెట్టుకుంటాను, మిగిలితే నువ్వు మళ్ళీ ఇంటికి తీసుకో అని చెప్పేవాడు. అంటే ఎందుకు ఇది వస్తుంది? దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. ఈ 2-3 కారణాలు ఏమిటంటే, మనం స్కూల్కి వెళ్ళి చదువుకున్నప్పుడు మాస్టారుకే భయం, బంధం, బంధుత్వం, విభిన్న అనే మాటలు ఎలా పలకాలో తెలియనప్పుడు వాడు తప్పు పలికితే మనం అదే నేర్చుకుంటాం కదా. రెండవది, మనము ఒకటి విని నేర్చుకుంటాము, 2 చదవడం ద్వారా నేర్చుకుంటాము. మన తెలుగు పుస్తకాల్లో అచ్చు తప్పులు లేని పుస్తకాలని వెతికి పట్టుకోవాల్సిందే. పెద్ద పరిశోధన చేస్తే తప్ప మనకు దొరికే అవకాశం లేదు. అన్ని తెలుగు పుస్తకాల్లోనూ అచ్చు తప్పులు ఉంటాయి. మన న్యూస్ పేపర్లో అయితే చెప్పక్కర్లేదు, ఎన్ని తప్పులు ఉంటాయో చెప్పక్కర్లేదు. చాలా గొప్ప గొప్ప న్యూస్ పేపర్లలో, ఇందులో ఈనాడులో పనిచేసే వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. నేను చాలా ఏళ్ళు పనిచేశాను కాబట్టి నేనేం మాట్లాడినా చెల్లుతుంది. అందులో కూడా రోజుకి నేను 100 తప్పులు ఎత్తి చూపిస్తాను. రోజు వస్తాయి. వాళ్ళకి పెద్ద క్వాలిటీ సెల్ ఉంది, ఒక 25 మందితోటి ఈ తప్పులన్నీ దిద్దడానికి. దిద్దేవాడు దిద్దుతాడు, రాసేవాడు రాస్తుంటాడు. ఎవడి పని అటు చేస్తాడు. వీడెన్నడూ నేర్చుకోడు, వాడెన్నడూ ఆపడు దిద్దడం. ఇది గొడవ, రోజు ఇదే గొడవ. నాకు విశాలాంధ్రలో కూడా అదే. అక్కడ అక్షరాస్యుల సంఖ్య తక్కువ,
రోజు చెప్తాను నేను, ఇదే కాదురా బాబు ఇట్లా రాయాలి, మళ్ళీ అదే రాస్తాడు రేపు. అంటే వాడు నేర్చుకోడు, పక్కవాడికి చెప్పాడు. అంటే మనము వినడంలో తప్పు జరిగితే ఆ తప్పునే మనం కంటిన్యూ చేస్తున్నాం. అంటే మనం ఎవరి నుంచి వింటున్నామో వాడు సరిగ్గా మాట్లాడకపోతే మనం తప్పే నేర్చుకుంటున్నాం కదా. లేదు, మనం సరిగ్గా వినలేకపోయినా, అంటే మన వినికిడి శక్తిలో లోపమున్నా మనం తప్పే నేర్చుకుంటాం. ఈ రెండు చదవడంతో నేర్చుకుంటాము. చదవడంలో మరి తెలుగు పుస్తకాల్లో అచ్చు తప్పులు ఉన్నాయంటున్నాము. మనము పత్రికల్లోనూ పుస్తకాల్లోనూ తప్పులు అంటే అచ్చు తప్పులు మాత్రమే అనుకుంటాం. కానీ అచ్చు తప్పులు మాత్రమే ఉండవు. అచ్చు తప్పులు ఉంటాయి, సహజంగానే ఉంటాయి. ఒక్క ధనికొండ హనుమంతరావు ప్రెస్సులో అచ్చయ్యే పుస్తకాల్లో తప్పులు ఉండేవి కాదు. మీరు ఏదన్నా పుస్తకం తీసుకెళ్ళి ఆ ప్రెస్లో ఇచ్చి, సార్ కొంచెం జాగ్రత్తగా సార్, ప్రూఫ్లు నేనే చూసుకుంటాను అన్నారంట. ఈ పుస్తకం పట్టుకెళ్ళిపోవచ్చు నువ్వు అనేవాడు. ఆయనకు అంత నమ్మకం తాను బాగా చూడగలను, మీకంటే నేను బాగా చూస్తాను, నువ్వు దొబ్బే అనేవాడు ఆయన. అలాంటి వాళ్ళు మినహాయింపు, మిగతా వాళ్ళది అట్లా కాదు. ఒక పెద్ద కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ అని ఒక పత్రిక నడిపేవాడు. ఆయన ముందు సోషలిస్టు, అంతకుముందు కమ్యూనిస్టు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆయన పత్రికలో తప్పులు ఉండేవి కాదట. కానీ ఇవాళ మనకు ఎక్కడ చూసినా ముందు అవి కనబడతాయి, తర్వాత విషయం కనబడతాయి. ముందు తప్పులే కనబడతాయి, నా బొట్టి వాడికి ఇంకెక్కువ కనబడతాయి. పంతులు ఏం చేస్తాడు, తప్పులు ఎంతాడు, అంతే కదా. అందుకని మనం వినడం వల్ల తప్పు జరగవచ్చు. చదువుతున్నప్పుడు అక్కడ తప్పు ఉంటే మనము తప్పు నేర్చుకునే ప్రమాదం ఒకటి ఉంది. రాయడం వల్ల మనకి ఈ వినే శక్తి, చదివే శక్తి కూడా పెరుగుతుంది. విననివాడు మాట్లాడలేడు అన్నాను నేను ఇంతకుముందు కదా. చెవిటివాడు మాట్లాడలేడు, వాడికి వినబడదు కాబట్టి. ప్రతి మూగవాడు చెవిటివాడే, మీరు కావాలంటే వెతికి చూసుకోండి. వినగలిగిన వాడు ఎవరైనా మాట్లాడతారు, వినలేనివాడు మాట్లాడలేడు. అలాగే చదవనివాడు రాయలేడు. నా పెద్ద సమస్య ఇది. మీరందరూ ఏం చదువుతారో, ఎన్ని పుస్తకాలు చదివారో, ఎందుకు చదివారో, ఆ చదివే పాపం మీరు ఎందుకు చేశారో నాకు అర్థమై సావదు. కానీ ఇన్ని అనుమానాలు ఉన్నప్పటికీ నాకు ఒక్కటి మాత్రం రూఢి అయింది, మీరెవ్వరూ ఏమీ చదవరని. ఒక్క పుస్తకం కూడా చదవరని అర్థమైంది. ఎవరన్నా పాపాత్ములు ఉండుంటే ఉంటారు, లోకంలో పాపాత్ములకు కుదవలేదు, వాళ్ళు ఎవరైనా ఉంటే ఉంటారు. అంటే మనము అనేక సమాచారాన్ని ఇస్తాం. మనం ఆ సమాచారం అంతా వాడుక భాషలో ఉండాలి లేదా వ్యావహారిక భాషలో ఉండాలి అంటున్నాం. దాని ప్రయోజనం ఏమిటి? మామూలు పాఠకుడికి కూడా అర్థమయ్యేటట్టు రాయడమే, అంతకంటే ఏమీ లేదు.